సెట్ నోటేషన్స్ మీద కొన్ని ఫార్ములాలన్నీ చెప్పుకున్నామండి వీటన్నిటి మీద లాస్ట్ క్లాస్లో. ఫార్ములా అప్లికేషన్స్ ప్రాబ్లం చేద్దాం. రైండమ్మ నెక్స్ట్ ప్రాబ్లం రాయండి ఒకటి. ఇఫ్ n of u is equal to 700, comma n of a is equal to 200, comma n of b is equal to 300, comma n of a intersection b is equal to 1000, then n of a dash intersection b dash is equal to dash. మీకు కనుక సెట్ నోటేషన్స్ మీద కనుక కమాండింగ్ అనుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చింది. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే మీకు తెలియాలి సెట్ నోటేషన్లో. ఏ డాష్ అన్నా ఏ బార్ అన్న ఒకటే. మీరు చెప్పగలగండి చూద్దాం. ఎన్ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ని ఎన్ ఆఫ్ ఏ రాయొచ్చు, ఏ యూనియన్ బి హోల్ బార్ అని రాయొచ్చు. గుర్తుకుందో లేదో ఇప్పుడు చెప్పండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ బార్ అంటే ఏదైనా ఒక ఈవెంట్కి కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పాము? ఏ కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏ అని చెప్పాం అన్నా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏం చెప్పాము? ఎన్ ఆఫ్ యూ మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అని చెప్పాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ యూ మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా చెప్పండి మీరు. మంచిగా చెప్పమ్మా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా చెప్పు. n of u plus n of b minus n of a intersection b. ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. రన్నింగ్ నోట్స్ రాస్తే వినండి. ఇప్పుడు వాల్యూ సబ్మిట్ చేయండి అందరూ. చెప్పమ్మా నిత్య వాల్యూ సబ్మిట్ చేయి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ ఆఫ్ యూ 700 minus రాయ్ ఆన్సర్ రాయ్. ఓకే 300 రాయ్ ఆన్సర్ రాత్రి చెప్పు. 200 plus 300 minus 100. 700 మైనస్ ఎంత వచ్చింది? 400. ఇంత ఆన్సర్ ఎంత? 300. అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందా? అయిపోయిందా? If small a into capital N equals set of all ax such that x belongs to capital N, then 3 capital N intersection 7 capital N equal to dash 21 capital N 10 capital N 4 capital N 5 capital N. ఎలాగా గెస్ చేసేవా? అంతేగాని ఆన్సర్ చెప్పి ఎలా చెప్పు మరి. ఎలాగ చెప్పు. ఏం నిజాన్స్ 21 క్యాపిటల్ N అంటుంది అమ్మాయి. ఎలాగా? ఓకే ఇక్కడ 3N ఉంది, ఇక్కడ 7N ఉంది. మీకు నేను అతను ఇచ్చిన ఏఎన్ నేను చూడండి ఎలిమెంట్స్ లా ఇక్కడ ఏం చేశాడంటే ఒక ప్రాపర్టీ ప్రకారం రాశాడు, దాన్ని ఎలిమెంట్స్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నా. ఒక ప్రాపర్టీ ప్రకారం రాశాడు కదా, దాన్ని ఏం చేస్తున్నాను? ఎలిమెంట్స్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నా. న్యాచురల్ నెంబర్ కన్వర్ట్ చేయండి. ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఎంత? 1గా
ఎక్స్ ప్లస్ లో 1 తీసుకోండి. ఫస్ట్ ఏ వచ్చింది, తర్వాత 2a 3a 4a ఇట్లా వచ్చేస్తా ఉంటాయి ఎలిమెంట్స్ అన్ని కూడా. ఇప్పుడు మీరు 3 క్యాపిటల్ ఎన్ అంటే చెప్పండి. ఉం? అంటే 3 మల్టిపుల్స్ అంతేనా? చెప్పండి. 3 టేబుల్ అంతా వచ్చింది. 3 టేబుల్ అంతా వచ్చింది, అవునా కదా? 3 6 9 12 15 అప్ టు 7. నెక్స్ట్ 7 మల్టిపుల్స్ 7 14 21 28 ప్లస్ అప్ టు 7. ఇప్పుడు ఈ రెండింటికి కామన్ లో ఏముంటాయి? 3 మల్టిపుల్స్ 7 మల్టిపుల్స్ కి 3 మల్టిపుల్స్ కి 7 మల్టిపుల్స్ కి కామన్ మల్టిపుల్స్ ఏమవుతాయి? ఎలా చెప్పగలిగారు? 3 కి 7 కి ఎల్సిఎం ఎంత? 21. ఓకేనా? 3 మల్టిపుల్స్ కి 7 మల్టిపుల్స్ కి కామన్ మల్టిపుల్స్ అంటే ఏమవుతాయి? 3 కి 7 కి ఎల్సిఎం ఎంత? 21 మల్టిపుల్స్ వస్తాయి. కాబట్టి దీంట్లో ఏమేమి ఉంటాయి? 21 42 ఇవి వస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ 21 క్యాపిటల్. ఓకేనా? కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇఫ్ n of a is equal to 50, n of b is equal to 20, n of a intersection b is equal to 10, then n of a delta b is equal to dash. ఇందాల ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి మీద మీకు చెప్పుండా, గుర్తుకుందా? గుర్తుకుందా? ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కాదు, ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి. ఎవరైనా గుర్తుకుంటే చెప్పండి. ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి అంటే ఎన్ ఆఫ్ అదేమైతే అని చెప్పాను, చెప్పండి. ఓకే. ఎన్ ఆఫ్ ఏ డెల్టా బి అంటే ఏం చెప్తున్నారు మీరు? ఏ డెల్టా బి అంటే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అని చెప్తున్నారు. దీనికి నెక్స్ట్ కూడా చెప్పాను, ఈ రెండు డిజైన్ ఈవెంట్స్ కాబట్టి ఏం చెప్పాను? ఆ రెండు డిజైన్ ఈవెంట్స్ కాబట్టి ఏం చెప్పాను? ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అని చెప్పాను, గుర్తుకుందా? అట్లాగే ఎన్ ఆఫ్ ఏ మైనస్ బిని ఏం చెప్పాము? ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఏం చెప్పాము? మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్. ఫైనల్ గా ఏమొచ్చింది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్. మీకు ఫార్ములాలో ఇదే ఇచ్చేసాను నేను ఫైనల్ గా, ఇందాక మీకు చెప్పిన ఫార్ములాలో ఇనిషియల్. కానీ ఇక్కడ రాయండి, రాసి దాంట్లో వాల్యూ సబ్మిట్ చేయండి చాలు. కానీ రాయండి. విత్ ఆన్సర్ చెప్పమ్మా. ఆన్సర్ చేసేవా? అక్కడ రాసావా? Yes, sir. రాసి ఆన్సర్ చెప్పు మరి. ఎంత చెప్పు? ఎన్ ఆఫ్ ఏ బదులు ఎంత రాద్దాం చెప్పు?
Sir, 50. 3 plus 20 20 minus 2 times of 10. ఎంత వచ్చింది? 20 20 క్యాన్సిల్ అయిపోయింది. 50. 50. కంప్లీట్ అయిందా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ సమ్ అండి. ఇఫ్ capital A is equal to set containing 8 power n minus 7n minus 1. N belongs to capital N. And capital B is equal to 49 into n minus 1. N belongs to natural numbers. Then first one, A is a subset of B. B is subset or equal to A. A is equal to B. Fourth one, A is subset of or equal to B. Solution. ఎలా చేయాలని అనిపిస్తుంది చెప్పండి మీకు? దానికి అట్లా చూస్తున్నారా? ఏదైనా చేయాలనిపిస్తుంది చెప్పండి. ఇలా ఇచ్చినప్పుడు కూడా న్యాచురల్ నెంబర్స్ కన్సిడర్ చేయండి, సెట్లోని ఎలిమెంట్స్ వస్తాయి. న్యాచురల్ నెంబర్స్ కన్సిడర్ చేయండి, సెట్లో ఎలిమెంట్స్ వస్తాయి. కాకపోతే ఇది ప్రస్తుతానికి ఈ స్టేజ్లో ఇలాగే చేయాలి. కొంచెం ముందుకు పోయిన తర్వాత కొంచెము ఏదన్నా డిజిబిలిటీ కాన్సెప్ట్స్ అనే వేరే వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వేరే విధంగా చేయొచ్చు. సబ్జెక్ట్ కొంచెం పెరిగిన తర్వాత, ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అంతా ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత రెండోసారి వేరే విధంగా ఆలోచించవచ్చు. ఇలాంటి ఇంజనరల్గా గ్రాఫికల్గా కూడా డ్రా చేస్తూ ఉంటారు. గ్రాఫికల్ మెథడ్లో కూడా వెళ్తూ ఉంటారు. మీకు అప్పుడే గ్రాఫ్స్ వీటి యొక్క పొజిషన్ అంతా తెలియదు అప్పుడే. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న స్టేజ్లో ఏం చేద్దామంటే n బదులు న్యాచురల్ నెంబర్స్ కన్సిడర్ చేసి సెట్లోని ఎలిమెంట్స్ తెచ్చుకోండి. n బదులు న్యాచురల్ నెంబర్ కన్సిడర్ చేసి సెట్లోని ఎలిమెంట్స్ కన్సిడర్ చేయండి. ఇప్పుడు సబ్సెట్ అనే మాట మీనింగ్ తెలుసా? సబ్సెట్ అంటే ఏదైనా ఒక సెట్ ను సబ్సెట్ అనాలంటే, సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇట్లాగా 1 2లు ఉండే, ఇక్కడ బి ఏంటంటే 1 2 3 4లు ఉండే. ఓకేనా? ఈ ఏని పట్టుకొని ఏమనొచ్చు, దీనికి సంబంధించిన సబ్సెట్ అనొచ్చు. అంటే ఏలో ఎలిమెంట్స్ ఎక్కడ ఉండే, బిలోని ఎలిమెంట్స్ ఏలో ఉంటాయి, కాబట్టి దీన్ని ఏమనొచ్చు, సబ్సెట్ అనొచ్చు. కాబట్టి సబ్సెట్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక సెట్ ను పట్టుకొని సబ్సెట్ అనాలంటే దాంట్లో ఎలిమెంట్స్ అన్ని కూడా దీనికి సంబంధించిన ఏ, బికి సంబంధించిన ఏ ఏమంటారు? కాబట్టి సబ్సెట్ అన్నదానికి మీనింగ్ తెలిసిందా? ఏలోని ఎలిమెంట్స్ అన్ని కూడా బిలోని ఎలిమెంట్స్ ఏ. అప్పుడు ఏమంటాం? బికి సంబంధించిన సబ్సెట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది బికి సబ్సెటా, బి అనేది ఏకి సబ్సెటా? ఓకేనా? ఇన్ పర్టికులర్ ఇక్కడ ప్రాపర్ సబ్సెట్ అని ఉంది. ఓకేనా? చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బీనా? ఏలోని ఎలిమెంట్ చెప్పు ఒకసారి.
ఏలోని ఎలిమెంట్ చెప్పు. న్యాచురల్ నెంబర్, ప్రతి న్యాచురల్ నెంబర్ తీసుకుని ఏలోని ఎలిమెంట్ చెప్పు. n బదులు 1 తీసుకుంటే ఎంత వచ్చింది? 0 వచ్చింది. n ప్లస్ లో 2 తీసుకుంటే ఎంత వచ్చింది చెప్పండి. 2 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? ఎట్లాగా? 8 స్క్వేర్ ఎంత? 64 మైనస్ 14 మైనస్ 1 ఎంత? 49. n ప్లస్ లో 3 తీసుకుంటే 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 తీసుకోండి. 8 క్యూబ్ ఎంత చెప్పండి? 512. నెక్స్ట్ 3 కదా, 21 మైనస్ 1 22 ఎంత? 490. ఇలా వస్తా ఉంటాయి ఎలిమెంట్స్. ఇంకా అవసరాన్ని బట్టి మళ్ళీ తెచ్చుకుందాం. బి ఎలిమెంట్కి వెళ్ళినా ఇది కొంచెం తొందరగానే వచ్చింది. ఫస్ట్ n ప్లస్ లో 1 రాస్తే 0 వచ్చింది, తర్వాత 49 వచ్చింది, తర్వాత 98 వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏలో ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయా, బిలో ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయా? బిలోనే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏ అనేది తప్పనిసరిగా బికి ప్రాపర్ సబ్సెట్. సబ్సెట్ కూడా కాదు, ఇది ప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్. రైట్. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. కంప్లీట్ అయినట్టేనా? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్. ఇదైతే ఏ ఈజ్ సబ్సెట్ అంటాము. దీన్ని పెట్టుకొని దీన్ని ఏమన్నారు? ప్రాపర్ సబ్సెట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 70 people, in a group of 70 people, comma, 37 like coffee, comma, 52 like tea, and each person like at least one of the two drinks. One of the two drinks. One of the two drinks. The number of persons. The number of persons. The number of persons liking both coffee and tea is, both coffee and tea is
ఆన్సర్ 19. ఆన్సర్ 19. మీనింగ్ తెలిసిందా? ఆన్సర్ చెప్పేస్తున్నావు. నా మీనింగ్ చెప్పు ముందు. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 70 పీపుల్ 37 లైక్ కాఫీ. ఓకే, అట్లీస్ట్ 1 ఆఫ్ 2 అనే మాటకి మీనింగ్ చెప్పాలి. అట్లీస్ట్ 1 ఆఫ్ ద 2 అన్నదాని మీనింగ్ చెప్పాలి. అట్లీస్ట్ 1 ఆఫ్ ఏ కామా బి సెట్ నోటేషన్ ఇందాల గుర్తు చేశా. అట్లీస్ట్ 1 ఆఫ్ ఏ కామా బి అంటే అట్లీస్ట్ 1 ఆఫ్ ఏ కామా బి సెట్ నోటేషన్. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ అన్నావు ఇందాల. అట్లీస్ట్ 1 ఆఫ్ 2 ఈవెంట్స్ ఎంతండి? ఏ యూనియన్ బి. సరే, ముందు వెన్ డయాగ్రమ్ ఏంటి చెప్తా. ఇది సి, ఇది టి. అప్పుడు చెప్పండి. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 70 పీపుల్ 37 లైక్ కాఫీ అంటే ఎన్ ఆఫ్ సి ఎంత ఇచ్చాడు? 37. 52 లైక్ టీ. ఎన్ ఆఫ్ టీ ఎంత ఇచ్చాడు? 52. ఈచ్ పర్సన్ లైక్ అట్లీస్ట్ 1 ఆఫ్ ద 2 డ్రింక్స్ అంటే మొత్తం ఈ 70 పీపుల్ ఎక్కడ ఉండిపోతారు? ఖచ్చితంగా ఏ యూనియన్ బిలు ఉండిపోతారు. ఖచ్చితంగా ఉండిపోతారు. ఈ 70 ఎవరైతే ఉండారో 70 కూడా ఖచ్చితంగా ఈచ్ పర్సన్ లైక్ అట్లీస్ట్ 1 ఆఫ్ ద 2 డ్రింక్స్ అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ ఎక్కడ ఉండిపోతారు? ఏదో ఒక దాన్ని లైక్ అవ్వాలి. అంటే ఏలోనే ఉండాలి, లేదా బీలో ఉండాలి, లేదా రెండిట్లో ఉండే పర్లా ఎక్కడో చోట ఉండిపోతారు మొత్తం మీద. కాబట్టి ఈ 70 అనేది ఏమైతే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఇక్కడ పర్టికులర్ గా అయితే ఇక్కడ సి యూనియన్ టీ ఇచ్చినట్లు రాయండి. ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ ఎంత ఇచ్చినట్టు? 70. అప్పుడు ఏమడుగుతున్నాడు? ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లైకింగ్ బోత్ కాఫీ అండ్ టీ. బోత్ కాఫీ అండ్ టీ అండ్ అని వచ్చింది మధ్యలో. అంటే అతనికి కావాల్సింది ఏంటి? ఇంటర్సెక్షన్. ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ కావాలి. అదేనా? కాఫీ మాత్రమే లైక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 37. టీ మాత్రం లైక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 52. ముందు ఈ 70 మెంబర్స్ ఏదో ఒక దాన్ని లైక్ చేస్తున్నారంట. అంటే వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నట్టు? యూనియన్ లో ఉండట్టు లెక్క. కావాల్సింది ఏంటంట? బోత్ అండ్ కాఫీ అండ్ టీ అంటే కామన్ ఎలిమెంట్స్ కావాలి. ఓకే, చెప్పండి ఫార్ములా చెప్పండి. మీకు ఎన్ ఆఫ్ సి యూనియన్ టీ ఫార్ములా చెప్పండి మీరు. ఎన్ ఆఫ్ సి టీ మైనస్ ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ. దట్ ఎంప్లాయీస్ సి యూనియన్ టీలో చెప్పండి ఎంత? 70. ఎన్ ఆఫ్ సి చెప్పండి 37. ఎన్ ఆఫ్ టీ చెప్పండి 52. ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ. కాబట్టి ఎన్ ఆఫ్ సి ఇంటర్సెక్షన్ టీ ఎంత వచ్చినట్టు? ఇదంతా రెండింటిని యాడ్ చేస్తే 89. 89 మైనస్ 70 ఎంత వచ్చినట్టు? 90.